ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక ఆయనకున్న క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలియంది కాదు. సో ఓవరాల్గా మరి ఆయన ఒక సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు రాజకీయంగా. సో ఏపీలో ఆయన మరి కొంత విరామం లేకుండా చేసిన పోరాటం ఏదైతే ఉందో, సో కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఏపీలో మరి అధికారంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. బీజేపీ, బీఆర్ఎస్ అలాగే జనసేన 3 పార్టీలు కలిసి కూడా మరి జగన్ ప్రభుత్వాన్ని క్లీన్ స్వీప్ చేశాయి. సో మొత్తానికి దాంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా మారిపోయారో మనకు తెలిసిందే. ఆయన కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరి భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సినిమా హీరోగా ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది. అదే క్రమంలో మరి ఆ క్రేజ్ను ఆయన కాపాడుకుంటూనే ఒక రాజకీయ నాయకుడిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా ఆయన మరి ప్రజల కోసం నిలబడ్డారు, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. అదే క్రమంలో మరి ఒక సుదీర్ఘ ఆ పోరాటం తర్వాత ఆంధ్ర ప్రజలైతే ఆయనకు మరి అధికారం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఆయన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారంటే పవన్ కళ్యాణ్ రేంజ్, ఆయన క్రేజ్ ఏ రేంజ్లో ఉందో మనం చూడవచ్చు. సో దాంట్లో పవన్ కళ్యాణ్ మరి మొదటి నుంచి కూడా తెలంగాణలో ఖచ్చితంగా జనసేన పార్టీ ఉనికిని కాపాడుతాము, రాజకీయంగా పోటీ చేస్తాము, జనసేన అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కూడా మరి ఆ క్యాడరు లీడర్ని అందరినీ కూడా ఖచ్చితంగా మరి ఇప్పుడు తెలంగాణలో మరొకసారి కూడా ఎలక్షన్స్ వేదికగా కూడా, అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో తెలంగాణలో పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఇప్పటి వరకు మరి 2023లో జరిగిన ఎన్నికలకు కూడా జనసేన పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. కానీ 119 నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేసిన స్థానాలు చాలా తక్కువ. అదే క్రమంలో ఒక కూకట్పల్లిలో మరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి జనసేన నుంచి పోటీ చేసి కొద్దో గొప్ప మరిక ఓట్లు సంపాదించుకున్నారు. ఆ పార్టీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో కొంత జనసేన నాయకులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, సో మొత్తానికి ఆయనకు కొంత గౌరవప్రదమైన ఓట్లేసి జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు తాజాగా మరి పవన్ కళ్యాణ్కు ఒక సెంటిమెంట్ ఉంది. సో ఆ సెంటిమెంట్ గురించి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకంటే ఆయనకు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే సెంటిమెంటు. సో దాంట్లో ఎప్పుడో మరి ప్రజారాజ్యం పార్టీలో ఆయన యువరాజ్యం సంబంధించి కొండగట్టు నుంచి ఒక సెంటిమెంట్గా తీసుకొని ప్రచారం ప్రారంభించారు. సో ఆ ప్రచారం ప్రారంభించిన కాసేపట్లోనే ఆయన బస్సు పైకెక్కి సో ప్రచారానికి నుంచున్న క్రమంలో మరి అక్కడున్న హైటెన్షన్ వైర్లు ఏవైతే ఉన్నాయో ఆయన తలకు తగలడం కావచ్చు, ఒక భారీ ప్రమాదం నుంచి, ఒక పెద్ద కరెంట్ షాక్ నుంచి ఆయన తప్పించుకున్నారు. సో ఆ సమయంలో ఇక కరెంట్ షాక్ తగిలి మరి ఎవరైనా కూడా చనిపోయే పరిస్థితి. సో అలాంటి సందర్భంలో మరి కొండగట్టు నుంచి మొదలైన ఆయన జర్నీ ఏదైతే ఉందో, పొలిటికల్ జర్నీ ఏదైతే ఉందో, సో ఆ ప్రచారం కావచ్చు, సో దాంట్లో ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడడం కావచ్చు. సో పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రతి ఏడాది వస్తున్నారు. అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు. సో ఇక 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన వారాహి అనే ఒక వాహనాన్ని కూడా తీసుకున్నారు. సో ఆ ప్రచార రథానికి కూడా కొండగట్టులోనే పూజ చేయించారు. సో ఆ క్రమంలో పవన్ కళ్యాణ్కు కొండగట్టు సెంటిమెంటు, అదే క్రమంలో కొండగట్టు అంజన్న దయతోనే తనకు పునర్జన్మ వచ్చిందని ఆయన చెప్పడం కావచ్చు. ఇదంతా మనకు తెలిసిన అంశమే. అయితే రీసెంట్గా కూడా ఆయన కొండగట్టుకు వెళ్ళారు. సో మొత్తానికి కొండగట్టులో మరొకసారి ప్రత్యేక పూజలు చేశారు. సో అక్కడ మీడియాతో మాట్లాడుతూ సో ఆ దేవుని సన్నిధిలో రాజకీయాలు మాట్లాడానని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో సో మరి ఖచ్చితంగా తెలంగాణలో మీరు పోటీ చేయబోతున్నారని ఆయన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం కొంత మరి అప్పుడు కొంత మోదం, కొంత ఖేదంలా అనిపించింది. కానీ ఆ తర్వాత మరి కొన్ని రోజులకే తెలంగాణలో పవన్ పార్టీ పొలిటికల్గా జనసేన ఎంట్రీ ఇవ్వబోతుంది. సో దాంట్లో మరి గతంలో అయితే జిహెచ్ఎంసీ పరిధిలో మరి డివిజన్లలో పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఇప్పుడు డిసైడ్ చేశారు పొలిటికల్గా మరి అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించడంతో జనసేన సైనికులకు కావచ్చు, నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఇదొక శుభవార్త. సో వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ మరి జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్న వారంతా ఎవరైతే అభిమానులు ఉన్నారో ఇక పవన్ కళ్యాణ్కు సంబంధించిన
పార్టీ నుంచి ప్రకటన వెలువడడంతో మరి ఇక ఇప్పటికే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చివరికి ఎంఐఎం పార్టీ కూడా మున్సిపాలిటీలలో పోటీ చేసే అవకాశం ఉంది. అదే క్రమంలో జనసేన పార్టీ కూడా మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా జనసేన మరి కార్యకర్తలు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి క్రేజ్ మనకు తెలియంది కాదు. ఆయన ఒక సినిమా హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో అదే క్రమంలో ఎంతో కష్టపడి ఆయన నెంబర్ 1 పొజిషన్కి చేరుకున్నారు. సో తన అన్నయ్య చిరంజీవి ఇమేజ్ కంటే మించి కూడా ఆయన ఇమేజ్ పెంచుకున్నారు సినిమా హీరోగా. అదే క్రమంలో మరి చిరంజీవి కంటే కూడా పొలిటీషియన్గా కూడా ఆయన ఖచ్చితంగా ఆయన ఇమేజ్ను కూడా దాటి ముందుకెళ్లారు. సో ఒక క్రమంలో ఆయన కేంద్ర మంత్రి పదవి వరకు చిరంజీవి వెళ్తే మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ డిప్యూటీ సీఎంగా మరి ఓవరాల్గా ఆయన ఎదుగుతున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకున్న సినిమా క్రేజ్ కావచ్చు, పొలిటికల్ క్రేజ్ కావచ్చు, సో మొత్తానికి జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సో మరి ఈ జనసేనాని తీసుకున్న నిర్ణయానికైతే పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో కూడా చాలా హాట్గా కొనసాగే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికి 4 పార్టీలు పోటీలో ఉంటాయి. సో మీ ఇంకా ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది కనుక 5వ పార్టీగా జనసేన ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫలితాలు కూడా తారుమారయ్యే అవసరం ఉంది. సో ఒకవైపు మరి కవిత కూడా పొలిటికల్ పార్టీ పెడతాను 2028లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే అంశంలో ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న వార్త అయితే ఇప్పుడు బ్రేకింగ్గా మనం చూడవచ్చు. సో ఖచ్చితంగా కొన్ని మున్సిపాలిటీలతో పాటు వార్డులు కావచ్చు, సో మరి డివిజన్లు కావచ్చు, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది కనుక సో ఓవరాల్గా అదే ప్రభావం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంటుంది కనుక సో ఇక్కడ గ్రేటర్ పరిధిలో కూడా మరి మనం చూసినట్టయితే మరి చాలామంది పట్టణ ఓటర్లు ఉంటారు కనుక గ్రేటర్ పరిధిలో వాళ్ళు కూడా చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కనుక జనసేన పార్టీని మరి ఎలా స్వీకరిస్తారు. అదే క్రమంలో మరి అర్బన్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేనకు ఎలా మద్దతు దొరుకుతుంది. సో ఆయన సినీ గ్లామర్ కావచ్చు, పొలిటికల్ గ్లామర్ కావచ్చు, ఆయన ఫ్యామిలీ గ్లామర్ కావచ్చు, సో వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా జనసేన అయితే కొంత షేర్ చేసుకుంటుంది. ఆ క్రమంలో మరి అది ఏ మేరకు ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.